కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ లీగల్ సెల్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గణేష్ ను పికెట్లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు చారిత్రాత్మకమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్స్ తో పాటు జూనియర్ లాయర్లకు స్టైఫండ్ మరియు లా అకాడమీ ఏర్పాటు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పారు. ఈ బిల్లు తీసుకొచ్చి అడ్వకేట్స్ పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పి అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లీగల్ సెల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్ బారు నాయక్, వైస్ ప్రెసిడెంట్ దివ్యశ్రీ, జనరల్ సెక్రటరీ లక్ష్మీకాంత్, కోఆర్డినేటర్ హరికృష్ణ ఉన్నారు. సంవత్సరాల నుండి అడ్వకేట్స్ నిరంతర పోరాటం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం. ఇప్పటిదాకైతే సీనియర్ అడ్వకేట్స్ గారు అప్పటి వరకు మీకు స్టైఫండ్ ఇవ్వాలని కూడా ప్రయత్నం నడుస్తుంది. మీకు ఒక లా అకాడమీ కూడా ప్రయత్నిస్తున్నాం. మీకు ఇప్పుడు ఏదైతే హైకోర్టు కడుతున్నామో అక్కడ ఒక లా అకాడమీ కూడా ఉండాలి. సిబిఐకి ఇచ్చారు కదా పాదయాత్రకు ఇంతవరకు ఎన్నో మూమెంట్స్ అయినాయి కానీ ఇప్పటివరకు ఒక్క గవర్నమెంట్ కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడి ఒక చిన్న మూమెంట్ రాలేదన్న ప్రొటెక్షన్ యాక్ట్. అంటే మీరు ఎవరో ఉద్యమం చేస్తూ వచ్చింది కాదు, ఇది ముఖ్యమంత్రి గారికి ఇది ఆలోచన ఉంది. అడ్వకేట్స్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఎంతో మంది కష్టపడుతారు, కష్టపడ్డాక అందరు సక్సెస్ అయితే లేరు. ఇప్పుడు మీకు రెండు ఉన్నాయి, ఫస్ట్ కంప్లీటేషన్ తర్వాత ప్రాక్టీస్ తర్వాత మీరు స్వతహాగా చేసుకోవచ్చు, ఓన్ గా చేసుకునే పరిస్థితి. ఈ లోపల కాబట్టి మీరు జూనియర్ అడ్వకేట్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా స్టైఫండ్స్ లాగా ఇవ్వాలని ఆలోచన ఉంది. మిమ్మల్ని కూడా నెంబర్ 1 చేయాలని అకాడమిక్ అవన్నీ తీసుకొస్తుంటారు. మీకు కావాల్సిన లైబ్రరీ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయాలని, మళ్ళీ మహిళలకు సపరేట్, పురుషులకు సపరేట్ అని కూడా పెట్టారు కదా విభాగాలు. అంటే మొత్తం మీద ఏంటంటే ఇది ఒక మెట్ అవుతుంది. చాలా కీలకం ప్లాట్ఫామ్. ఈ అడ్వకేట్స్ కి ఇంతకుముందు ఎవరు ఆలోచించారు? గవర్నమెంట్ చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. మీరు ఆలోచించండి. మామూలుగా ఎవరు చూసినా 10 చేస్తే ఒకటి చేయలేకపోతాం, ఏదో కారణంగా డబ్బులు లేకను. మీకు కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉంది, చాలా విషెస్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? అన్ని ఒకటే రోజు ఫుల్ఫిల్ అవుతుందా? స్టెప్ బై స్టెప్ ఫుల్ఫిల్ అవుతుంది. అదే మాదిరి గవర్నమెంట్ కూడా ఎన్నో చేయాలని మాట ఇచ్చింది, చేస్తుంది. ఒకటి రెండు కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ అన్ని చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు అదే ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది.